ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్ అనే ఈ పుస్తకాన్ని రచించింది ఎకో బోడెన్ గారు. దీనిని తెలుగులోకి అనువదించినది వాడపల్లి శిరీష శ్రీరామ్ గారు. ఈ 20వ భాగంలో 6వ అధ్యాయమైన మరణానంతర జీవితం స్వస్థలానికి చేరడం కంటిన్యూ చేద్దాం. మీరు ఆత్మలతో సంభాషించాలన్న ఆతృత కలిగి ఉన్నప్పటికీ ఒకానొక విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనం వేదనలో ఉన్నప్పుడు మనకు అత్యంత ప్రియమైన వారు మన పక్కనే ఉన్నట్లు అనిపించవచ్చు. ఒక్కొక్కసారి వారు మనకి దూరం అయ్యారన్న లోటు భరించలేక ఎలాగైనా వారి ఆత్మలతో సంభాషించాలనుకుంటాము. దానిని అనువుగా తీసుకొని వేరే కొన్ని ఆత్మలు మనతో సంభాషిస్తూ ఉంటాయి. నా సోదరుడు మైకెల్ క్యారల్ ఇంట్లో ఉన్న ఇటువంటి ఎన్నో ప్రేతాత్మలను పారదోలాడు. క్యారల్ తన కుమార్తెను కోల్పోయింది. ఆమెకు తన కుమార్తెతో సంభాషించాలన్న బలమైన కోరిక ఉండేది. చాలా రోజులు ఆమె తన కుమార్తెను తన దగ్గరకు వచ్చి మాట్లాడమని అడుగుతూ ఉండేది. తరువాత ఆమెకు తరచూ తలుపు కొడుతున్న శబ్దాలు, ఎవరో మెట్లు దిగి ఎక్కుతున్న అడుగులు చప్పుళ్ళు, అకస్మాత్తుగా చల్లని వణుకు రావటం అనుభూతి చెందేది. ఆమె కుమార్తె ఆత్మ రాలేదు కాని వేరే కొన్ని ఆత్మలు అక్కడ ఉండడం మైకేల్ చూశాడు. నేను కూడా 2 సార్లు నా సోదరునితో కలిసి ఆమె దగ్గరకు వెళ్లాను. వెళ్లిన ప్రతిసారి మైకేల్ ఎన్నో ఆత్మలను ఇంటి నుంచి తరిమేయడం జరిగింది. అంతేకాకుండా కేరోల్ని ఇకపైన ఆత్మలను పిలవొద్దని సూచించాడు. ఆమె తన కుమార్తెతో మాట్లాడాలన్న పట్టు వీడకపోవడం వల్ల మైకేల్ ఆమె ఇంటికి తరచూ వెళ్లాల్సి వస్తూ ఉండేది. చిట్ట చివరికి నేను మైకేల్ ఇద్దరము కలిసి వెళ్ళాము. మాకేదైనా సహాయం చేయమని నా గురువులను కోరాను. ఆత్మలోక ప్రవేశం ద్వారం యొక్క దృశ్యాన్ని చూపించారు. ఈ లోకం నుంచి ఆత్మలోకం వైపు వెళ్లే ఆ ద్వార మార్గం గురించి నేనింతకు ముందే విని ఉన్నాను. కొందరు గురువులు దేవదూతలతో ఆ ఆత్మలను ఆత్మలోకానికి తీసుకొని రమ్మని సూచించారు. మేము చూసిన చాలా ఆత్మలు గందరగోళ స్థితిలో కనిపించాయి. వాటిలో చెడు వృద్ధాత్మ వాటికి నాయకత్వం వహిస్తూ వాటన్నిటిపైన ఆధిపత్యాన్ని చూపిస్తోంది. అతీంద్రియ శక్తులు కలిగిన వారిలో చాలా మంది సత్ప్రవర్తన, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారున్నారు. సదుద్దేశంతోనే వారు చేయగలిగినంతలో మీరు కోరుకున్న సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఆత్మలోకంతో సంభాషించే వ్యక్తులలో జార్జ్ ఆండర్సన్, జేమ్స్ వాన్ఫ్రాగ్ ప్రముఖులు. జార్జ్ ఆండర్సన్ను నేను ఎప్పుడూ చూడలేదు, కానీ ఆయన చేసిన అసాధారణ పనుల గురించి విన్నాను. వీ డోంట్ డై, వీఆర్ నాట్ ఫర్గాటెన్ అన్న 2 పుస్తకాల్లో ఆయన గొప్పతనం తెలుస్తుంది. జేమ్స్ వాన్ఫ్రాగ్ను నేను చాలాసార్లు టీవీ షోల్లో చూశాను. ఆయనంటే నాకు అపారమైన గౌరవం. ఆయనచే రచించబడిన టాకింగ్ టు ద హెవెన్ అనే పుస్తకం చాలా వారాలు గొప్ప స్థాయిలో అమ్ముడుపోయింది. ఆయన ఎంతో అతీంద్రియ శక్తులు కలిగిన వ్యక్తి. ఆయనను కలవాలంటే 3 సంవత్సరాల ముందు చెప్పాల్సి ఉంటుంది. ఆయన దేశమంతా తిరుగుతూ ప్రసంగాలు ఇస్తుంటారు. అసలు చనిపోయిన వారితో ఎందుకు సంభాషించాలనుకుంటున్నారని చాలా మందిని అడుగుతాను. అలా సంభాషించాలని అనుకోవటానికి చాలా కారణాలు ఉండవచ్చు. తమకు ఇష్టమైన వారితో సంభాషించటం వల్ల సన్నిహితంగా ఉండవచ్చునని కొందరు భావిస్తుంటారు. ఎవరైనా ఒకవేళ అసాధారణ రీతిలో గాని ఆత్మహత్య ద్వారా గాని చనిపోయినట్లయితే దాని గురించిన వివరాలు తెలుసుకోవడానికి సంభాషించాలనుకుంటారు. ఒక్కొక్కసారి కొందరు హత్యకు గురి అవుతారు. ఆ కేసును పరిష్కరించడానికి కొన్ని ఆధారాలు కావలసి వస్తాయి. అటువంటి సమయంలో అతీంద్రియ శక్తుల సహాయం పోలీసులకు అవసరం. మనకు అత్యంత సన్నిహితులు బ్రతికి ఉన్నా లేక చనిపోయినా వారితో మనం సాంగత్యాన్ని కోరుకుంటాము. ఈ కోరిక కొందరిలో చాలా తీవ్రంగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు చనిపోయిన తమ సన్నిహితులు ఆత్మలోకంలో సుఖంగా ఉన్నారని తెలుసుకొని ఇక్కడ వారు నిశ్చింతగా జీవిస్తారు. మరణించిన వారి ఆత్మలతో సంభాషణలు. చాలా కాలానికి తీరిన మనోవేదన. జార్జ్ 10 ఏళ్ల క్రితం చనిపోయిన తన తల్లితో సంభాషించదలిచి నా దగ్గరకు వచ్చారు. తాను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కారణంగా అతను ఎక్కువ కాలం జీవించరు. తన తల్లి బ్రతికున్నంత కాలం అతనితో చాలా కఠినంగా వ్యవహరించేదని, మతపరమైన ఆలోచనలతో ఎంతో ఛాందసంగా ఉండేదని, ఈ కారణంగా అతడికి లోలోపల ఎంతో వేదన నిండిపోయిందని, ఆ వేదన తీరడం కోసం కనీసం చనిపోయే ముందు అయినా తన తల్లితో ఆ విషయం చర్చించి ఆ వేదన నుంచి బయటపడాలని కోరుకున్నాడు. నేను ఆమె ఆత్మను స్పిరిట్ గైడ్ ద్వారా పిలిచినప్పుడు మొదట రాలేదు. ఆమె ఆత్మ రోదిస్తోంది.
5-10 నిమిషాల తరువాత ఆమె ఆత్మ గదిలోకి వచ్చి తాను జార్జితో కఠినంగా వ్యవహరించినందుకు ఎంతో చింతిస్తోందని, తాను ఎంతో తప్పు చేశానని, ఎన్నోసార్లు కలల రూపంలో అతనితో సంభాషించడానికి ప్రయత్నించానని, తాను చేసిన వాటన్నిటికీ తన కొడుకును క్షమాపణ కోరింది. ఆమె ఆత్మలోకంలో ఉన్నప్పటికీ ఎంతో వేదనతో, పశ్చాత్తాపంతో ఉందని చెప్పింది. ఆమెకు తెలిసినంతలో అతనికి నేర్పించిందని, తాను నేర్పించిన విధానం, విషయాలన్నీ సరైనవేనని భావించి అలా వ్యవహరించిందని చెప్పింది. కానీ చనిపోయే ఆత్మలోకానికి వెళ్ళి కాస్త స్వస్థత పొందిన తరువాత తాను నమ్మిన సిద్ధాంతాలు, నేర్పిన విషయాలు సరైనవి కాదని ఆమె గుర్తించింది. ఎన్నోసార్లు క్షమాపణ కోరింది. ఇద్దరూ చాలాసేపు ఏడ్చారు. ఈ సంభాషణ ఇద్దరిలోనూ ఎంతో స్వస్థతను కలుగజేసింది. న్యాయానిదే గెలుపు. ఒకానొక స్త్రీ తన కూతురితో కలిసి నా దగ్గరకు వచ్చింది. అనుమానాస్పద స్థితిలో అగ్ని ప్రమాదంలో చనిపోయిన తన ఇంకో కూతురి మరణ రహస్యం తెలుసుకోవాలనుకుంది. తన కూతురికి కాబోయే భర్తే ఆమెను మంటల్లో చిక్కుకునేలా చేసి చంపేశాడని, కానీ ఆ విషయం నిరూపించడానికి తనకు సరైన ఆధారాలు లేవని చెప్పింది. ఆమె కూతురి ఆత్మలోక ద్వారం గుండా నా ఆఫీసులోనికి రావటం నేను చూశాను. ఆమె తనకు కాబోయే భర్తే తనను బలంగా కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి గదిలో బంధించి అగ్ని ప్రమాదానికి గురి అయ్యేలా చేశాడని చెప్పింది. తన పేరు ఇన్సూరెన్స్ పాలసీలో ఉండడం వల్ల ఇలా చేశాడని చెప్పింది. కానీ తన మరణం అనుమానాస్పదంగా ఉన్నందున అతనికి ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదని కూడా చెప్పింది. అలాగే ఆమెను అతడు చంపినట్లు ఏ ఆధారాలు కూడా దొరకలేదు. పోలీసులకు అందించడం కోసం తన హత్యకు సంబంధించిన ఆధారాలు ఏమైనా చెప్పమని ఆ తల్లి కూతురి ఆత్మను కోరింది. అప్పుడు కూతురి ఆత్మ అలా నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని, కానీ సరైన న్యాయం తన సంవత్సరీకం రోజున జరుగుతుందని చెప్పింది. ఆమె తల్లి, ఆ సోదరి చాలా బాధపడ్డారు. నేను కూడా బాధపడ్డాను. కానీ మనిషిని ఒప్పించినంత సులువుగా ఆత్మను ఒప్పించలేమని నాకు తెలుసు. వారు వెళ్ళిపోయినప్పుడు తన తల్లిని ఆమె సంవత్సరీకం తరువాత ఏమి జరిగిందో తెలియచేయమని అడిగాను. ఆమె కూతురి యొక్క సంవత్సరీకం పూర్తయిన వారం రోజుల తరువాత నా దగ్గరకు వచ్చి తన కూతురికి కాబోయే భర్త ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. మళ్లీ కూతురు ఆత్మ మా దగ్గరకు వచ్చింది. ఇప్పుడంతా సర్దుకున్నదని చెప్పింది. తనకు కాబోయే భర్త యొక్క ఆత్మ కూడా ఆత్మలోకానికి వచ్చిందని, తాను చేసిన పనికి క్షమాపణలు కోరిందని, ఆమె ఆత్మ అంతా సర్దుకున్నది అని తన తల్లికి చెప్పమన్నది. సరైన ఆత్మతోనే సంభాషిస్తున్నానో లేదో తెలుసుకోవటానికి ఆ ఆత్మను కొన్ని విషయాలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వమనడం ఎంతైనా అవసరం. అలా అడగడం ముఖ్యమే కానీ ఆ విషయంలో కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. నేను చాలా మందికి చనిపోయిన తమ సన్నిహితులతో సంభాషణలను ఏర్పాటు చేశాను. సంభాషించటానికి వచ్చిన ఆత్మ సరైనదేనని ఆ వ్యక్తికి తెలియపరచడం కోసం నేను కొన్ని ప్రశ్నలను అడుగుతుంటాను. అప్పుడు నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి తాను సంభాషించబోయేది తనకు ఇష్టమైన వ్యక్తి లేదా బంధువుతోనే అని నమ్మకం వస్తుంది. మరి కొన్నిసార్లు ఆత్మ సమాధానాలు ఇస్తూ ఉంటుంది, కానీ ఆ సమాధానం ఇక్కడ నాతో ఉన్న వ్యక్తికి సరైనవిగా అనిపించవు. ఇటీవల కాలంలో నేను ఒక యుక్త వయస్కురాలికి తాను పసిపిల్లగా ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తన తల్లి సందేశాలను అందించాను. తల్లి ఆత్మ ఆ పిల్ల తండ్రి గురించిన విషయాలు, తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం, ఆమెను పెంచి పెద్ద చేయలేకపోయినందుకు ఆమె పడిన బాధను తన బిడ్డకు వివరించింది. ఆ ఆత్మ ఎంతో భావోద్వేగానికి గురి అయి తన ఆత్మహత్య కూతుర్ని ఏమాత్రమూ ఇబ్బంది పెట్టలేదని చెప్పింది. అన్ని విషయాలను అలా నిజాయితీగా బయటకు చెబుతున్నందుకు తనకు ఆనందంగా ఉందని చెప్పింది. కానీ ఇదంతా వివరిస్తున్నంత సేపు ఆ ఆత్మ మానసికంగా బాధపడడం నేను చూశాను. నా పక్కన ఉన్న ఆ యుక్త వయస్కురాలు తనతో మాట్లాడుతోంది నిజంగా తన తల్లి ఆత్మేనా అని ధృవీకరించుకోవటానికి తల్లి ఆత్మను కొన్ని రుజువులు అడిగింది. ఆ మాటకు తల్లి ఆత్మ నిరాశగా నా వంకకు చూసింది. తాను వివరించిన విషయాలేవి తన కూతురికి గుర్తు రానందుకు తల్లి ఆత్మ ఎంతో బాధపడింది. కొన్ని ఆత్మలు జరిగిన సంఘటనలను బాగా గుర్తుపెట్టుకుంటాయి, మరికొన్ని గుర్తుపెట్టుకోవు. ఎందుకో నాకు తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్న ఉదాహరణలో తల్లి ఆత్మ యొక్క వాస్తవిక దృక్పథం పూర్తిగా వేరు.
25 సంవత్సరాల తర్వాత ఆమె భూమిపైన తాను పొందిన అనుభవాలను మనం ప్రస్తుతం వీక్షిస్తున్న తరహాలోనే ఆత్మ వీక్షించదు. అందరిలాగే ఆమె కూతురు జరిగిన సంఘటనల ద్వారా ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నారు. తాను అమ్మమ్మ అయిందన్న విషయం తనకు తెలుసా అని కూతురు తల్లి ఆత్మను అడిగింది. దానికి అవును తెలుసు, నేను ఇప్పుడు అమ్మమ్మనే అయ్యా అని సమాధానం ఇచ్చింది. అలా చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని కూతురు అడిగింది. ఆత్మ తన కూతురు ఉద్దేశమేమిటని, తానేం చెప్పాలనుకున్నదో అని తెలియచేయటానికి అడిగింది. తల్లి ఆత్మకు తన కూతురు నిరాశ చెందుతున్న విషయం అర్థమైనప్పటికీ కూతురు తన నుంచి ఏమి ఆశిస్తుందో తనకు అర్థం కాలేదు. ఆమెకు తన కూతురి మీద ఖచ్చితంగా ప్రేమ ఉంది, కానీ తనకు భూమి మీద ఉన్న మాయతో కూడిన ప్రేమలా కాకుండా, తన కూతురులా భూమి మీద ఉండే లౌకిక మాయలా కాకుండా తల్లి ఆత్మ తక్కువ అనుబంధాన్ని కలిగి ఉంది. ఆత్మ లోకానికి వెళ్ళాక అక్కడ నాగరికత ఎంతో భిన్నంగా ఉంటుంది. అక్కడంతా నిశ్శబ్దం విస్తరించి ఉంటుంది. భూమిపైన జీవితంలోని నాటకీయత అక్కడ ఉండదు. ఇక్కడ మనం ప్రతిదినం మనుగడ కోసం ఎదుర్కొంటున్న పోరాటాలు అక్కడ ఉండవు. ఇక్కడ వారు గడిపిన జీవితం మొత్తం అనుభవ పాఠాలుగా చూస్తారు. మనలాగా జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ కూర్చోరు. అక్కడ ఆత్మలు ఎప్పుడూ వాస్తవంలోనే జీవిస్తుంటాయి. అక్కడ ఎటువంటి గడియారాలు, పంచాంగాలే కాకుండా సమయం అనేది కూడా ఉండదు. ఆత్మకు నిన్నటి జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి, కానీ మనం గుర్తుపెట్టుకునే మాదిరిగా ఉండవు. తమకు ఇష్టమైన వారి ఆత్మతో సంభాషణ జరపటానికి వెళ్లేటప్పుడు తాము సంభాషించబోయే ఆత్మకు సంబంధించిన కొన్ని రహస్య గుర్తులను పెట్టుకుని వెళతారు. తాము పెట్టుకుని వెళ్లిన ఆ రహస్య గుర్తులే తాము సరైన ఆత్మతో సంభాషిస్తున్నామా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడతాయనుకుంటారు. కానీ ప్రతి సందర్భంలోనూ అటువంటి రహస్య గుర్తులు పనిచేయవు. వారు ఎంచుకున్న ఆ రహస్య గుర్తులు భౌతికమైనవి అయి ఉండవచ్చు. అవి ఆత్మకు గుర్తుండకపోవచ్చు. తాము ఎంచుకొని వచ్చిన గుర్తులు సంభాషించటానికి వచ్చిన ఆత్మను గుర్తుపట్టకపోయేసరికి అవి సరైన ఆత్మ కాదని భావిస్తుంటారు. మీరు అదే సందర్భంలో కనుక ఉంటే ఓపికగా ఆత్మ చెబుతున్నవి పూర్తిగా వినండి. ఆ తరువాత ఆ ఆత్మ మన ప్రియమైన వారి ఆత్మ అవునా కాదా అని అర్థమవుతుంది. మీరు అనుకున్న విధంగానే వారితో సంభాషణ ఉంటుందని భావించకండి. ఈ విషయంలో పట్టుదలకు పోకండి. మీకు ప్రియమైన వారి ఆ ఆత్మే అయినా మరణానంతరము ఆ ఆత్మ ఎంతో బ్రహ్మాండమైన పరివర్తన చెందుతుంది. కనుక మీరు చెప్పిన ప్రతి విషయము ఆ ఆత్మకు గుర్తుండకపోవచ్చు. మనకు వారి మరణాన్ని ఒప్పుకోవడం కష్టంగా ఉన్నట్లయితే వారికి కూడా ఆ పరివర్తన సమయం కాస్త కష్టంగా ఉంటుంది. వారు అనుభూతి చెందుతున్న ఆ పరివర్తనను మనం కూడా గౌరవించాలి. మన వాస్తవంలోకి వారిని తీసుకురావడం వల్ల వారికి ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ప్రియమైన వారిని కోల్పోయిన బాధలో ఉన్నట్లయితే మిమ్మల్ని ఓదార్చమని వారిని అడగకండి. ఇక్కడే ఎవరో ఒకరి సహాయం తీసుకోండి. మీరు ఇక్కడ బాధపడుతుంటే అక్కడ వారికి కూడా కష్టంగానే ఉంటుంది. మరణానంతర జీవితం అంటే మన నిజమైన జీవితాన్ని పునః ప్రారంభించటం. దుస్తులచే శరీరం కప్పబడినట్లు ఆత్మ కూడా శరీరంచే కప్పబడి ఉంటుంది. ఆత్మ శరీరాన్ని వీడిన తరువాత అది వేరొక పరిమాణంలోనికి వెళ్ళిపోతుంది. అది ఎంతో స్వేచ్ఛగా ఉంటుంది. భగవంతుని గురించి, స్వర్గం గురించి, వాటి జీవితం గురించిన సత్యాలను తెలుసుకుంటుంది. తాను ఎంచుకున్న జీవితానికి అనుగుణమైన కుటుంబాలను, మనుషులను, అవి ఎదగడానికి అనుగుణంగా తాను పొందే అనుభవాలను ఆత్మే ఎంచుకుంటుంది. దానికున్న పరిధిలో జ్ఞానాన్ని పెంచుకొని ఆశాజనకంగా అభివృద్ధి చెందుతాయి. తన జన్మ కారణం పూర్తి కాగానే శరీరాన్ని వీడి సుదీర్ఘమైన విశ్రాంతిని కోరుతూ ఆత్మలోకానికి వెళ్ళిపోతుంది. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 6వ అధ్యాయమైన మరణానంతర జీవితం స్వస్థలానికి చేరడం పూర్తయింది. రేపటి నుంచి 21వ భాగము 7వ అధ్యాయమైన పరమాత్మ అంతర్ముఖ సంభాషణ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.